అమ్మా ఇక్కడ మాట్లాడకండి, గోడకు చెవులు ఉంటాయి. ఎందుకని ఆ గోడ పక్కన కూడా చెవి పెట్టి వినేవాడు ఉంటారు. మంచి వినేవాడు తప్ప చెడ్డ మాటలు అంటే చెవు కోసేస్తుంటారు. ముసలమ్మ ముచ్చట్లాంటి ఇంకా ఇష్టం. దేవుని వాక్యం కన్నా ఎవరి మీద అయినా సాగి చెప్తుంటే మరీ వాళ్ళని మరీ ఉంటాం. ఎందుకంటే చెడ్డ మాటలు అంటే మనుషులు అంత ఇష్టపడతారు. వీరు మాట్లాడే మాటలన్నీ దేవుడు గమనిస్తాడు. నేను విని ఉన్నాను అన్నాడు, ప్రవక్త వింటున్నాడు, ప్రవక్త ద్వారా దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుడు మాటలు చూడండి, మనం ప్రకటిస్తున్నాము అంటే ఒక గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మాటలు మనం వింటున్నాము, ప్రకటిస్తున్నాము. దేవుడు వాక్యానుసారంగా నడిస్తే దేవుడు నీతో నడుస్తాడు. వాక్యానికి విరుద్ధంగా మనం నడిస్తే మనతో సాతాను నడుస్తాడు. వాక్యానికి నమ్మకంగా నడిస్తే మన చేయి పట్టుకుని దేవుడు మనం నడిపిస్తాడు. స్తోత్రం చెబుదాం. అందుకనే పనికిమాలిన మాటలు వారు అనుభవిస్తున్నారు. నేనేమి చేయదని చెప్పి చూసారా, తమ చెడుతనం గురించి చెడుతనం గురించి పశ్చాత్తాపడతారు. ఈరోజు ఏ మనిషి అయినా పరిశుద్ధుడు కాదు. ఏ మనిషి అయినా పాపం చేస్తాడు. పాపం చేయడం ఒక్కడే. ఎవరైనా ప్రభువు యేసు క్రీస్తు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండండి. భక్తుడు అంటాడు, నా పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా బతకాలి. దేవుడు అంత గొప్ప దేవుడు చెప్పే మాట ఏమిటంటే, చెడుతనం చేస్తున్నారు. ప్రభు ఏమన్నాడంటే, చెడుతనం చేసేవారికి నా ఎదురు చూడండి, డాంబికులు నా సన్నిధిలో నిలవలేదు. హల్లెలూయా. అంటే చెడుతనం చేస్తుంటే ఆ చెడుతనము దేవుడి దగ్గర రానియదు. ఆ చెడుతనము నిన్ను లోకానికి లాగేస్తుంది. ఆ చెడుతనము నీ కుటుంబాన్ని పతనం చేసేస్తుంది. ఆ చెడుతనం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు మనమే దూరం చేసుకున్నాం. అందుకే చాలా మంది ఈ చెడుతనం చేసిన వాడు పశ్చాత్తాపడాలి. దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఇదిగో పిల్లల పశ్చాత్తాపడిన వాడు దేవుడు క్షమిస్తాడు. దేవుడు స్తోత్రాలు. ఇర్మియా అదే అంటున్నాడు, ప్రజల పక్షాన్ని ప్రార్థన చేస్తాడు. ప్రభువా, వీరు చెడుతనము వీరు నాశనం చేయకుంటే వాళ్ళ కొరకు పశ్చాత్తాపడుతున్నాడు ఇర్మియా. మన మనుషులు ఎవరో తెలియదు, ఆ ప్రజలు ఎటువంటి